వాయిస్ నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి మల్కజ్గిరి మొత్తం కాషాయమయంగా మారిపోతోంది. ఇప్పటికే ఈటెల రాజేందర్ మల్కజ్గిరి నుంచి పోటీ చేస్తున్నాడు అన్న నేపథ్యంలో ఇటు మోదీ చరిష్మా అటు ఈటెల తెలంగాణ ప్రజానికానికి పరిచయం అక్కరలేని పేరు కావడంతో ఎక్కడ పోటీ చేసినా గెలుపు ఆవశ్యంగా మారుతుంది అంటూ మల్కజ్గిరి నియోజకవర్గంలో వాళ్ళే కాదు, ఈటెల సొంత ఊరు అంటే హుజూరాబాదు, అలాగే హుస్నాబాదు, వీనవంక, జమ్మికుంట ఇలా చాలా ప్రదేశాల నుంచి ఈటెల కోసం పనిచేయడానికి జుక్కల నుంచి కూడా ఈటెల కోసం వర్క్ చేయడానికి మల్కజ్గిరి చేరుకుంటున్నారు. ఇంత అభిమానం ఏంటి అండ్ మల్కజ్గిరిలో ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే, ఎట్లుంది మల్కజ్గిరిలో? మాకంటే ఎక్కువ మీకే ఐడియా ఉంటుంది, ఎందుకంటే మీరు యావత్ మల్కజ్గిరి పార్లమెంట్ మొత్తం కూడా తిరుగుతున్నాం కాబట్టి. మేము జమ్మికుంట నుంచి వచ్చినాం. నా పేరు డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, జెడ్పీటీసీ జమ్మికుంట. ఈటెల రాజేందర్ గారికి మాకు ఉన్న 20 ఏళ్ళ అనుబంధం, చాలా గొప్పదైన సంబంధం ఉన్నది కాబట్టి ఆనాడు మరి మొన్నటి ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గారిని ఓడిపోవడం మేము చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మల్కజ్గిరి పార్లమెంటు సంబంధించిన ప్రజలైతే ఎవరైతే మరి చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడిని మీ దగ్గరికి రావడం చాలా గొప్ప విషయం. ఈరోజు మరి పార్లమెంటు మల్కజ్గిరి అయితే ఏదైతే ఉందో మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మరి ఈ ప్రాంతానికి ఇవ్వడం చాలా అదృష్టవంతులు. కాబట్టి ఈటెల రాజేందర్ గారు ఎప్పుడు కూడా పెట్టే స్వభావం ఉన్న తప్ప ఎవరిని కూడా హాని చేసే స్వభావం లేని గొప్ప నాయకుడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా దిక్కులు మేము కూడా ప్రచారానికి పోయేస్తున్నాం. ఈటెల రాజేందర్ గారు గెలవడం తప్పకుండా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అన్న, హుజూరాబాద్లో మీరేమో ఈటెలకు ఇంత అభిమానం ఉంది అని చెప్తున్నారు. హుజూరాబాద్లోనే గెలవలేకపోయిండు, గడ పోటీ చేస్తే గెలవడం కష్టం అనుకుని ఇక్కడ మల్కజ్గిరి దాకా వచ్చిండు. గీన ఏంది ఇక్కడ గెలవడం ఏందని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఈటెల రాజేందర్ అనేది ఒక హుజూరాబాద్ నాయకుడు కాదు, తెలంగాణ యావత్ రాష్ట్రానికి ఒక నాయకుడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి వెళ్ళి నేటి వరకు కూడా యావత్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి ఈటెల రాజేందర్ కాబట్టి అతడు ఓడిపోలే. ఎందుకంటే నైతికంగా గెలిచిన వ్యక్తి ఈటెల రాజేందర్ కాబట్టి 2 చోట్ల పోటీ చేసిన. ఒక దగ్గరనేమో మాకు 2 అభ్యర్థులు, అదేవిధంగా గజ్వెల్లో కేసీఆర్ గారి మీద పోటీ చేయడం జరిగింది. కాబట్టి నైతిక విజయం ఎవరిదంటే అది కేవలం ఈటెల రాజేందర్ గారే. ఈటెల రాజేందర్ గారు 2 చోట్ల ఓడిపోయారు. చాలామంది ఏంటంటే ఈటెల రాజేందర్ 2 చోట్ల ఓడిపోయింది కాబట్టి, అంటే భౌతికంగా ఓడిపోవచ్చు కానీ నైతికంగా విజయం సాధించింది ఈటెల రాజేందర్ గారు. కాబట్టి ఇక్కడ డిపాజిట్కు గల్లంతు అవుతుందనే ఉద్దేశం గురించి కొన్ని ప్రతిపక్ష నాయకులు ఈ విధంగా మాట్లాడటం తప్ప, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మేము ఉన్నాం కాబట్టి ఈటెల రాజేందర్ యొక్క వ్యక్తిత్వం కావచ్చు, ఈటెల రాజేందర్ గప్పుడే ఆనాడే మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు పనిచేస్తేనే గెలిచిన ఈటెల రాజేందర్ గారు మొన్న ఎన్నికల్లో చిన్నగా కొన్ని సెంటిమెంట్లు పనిచేయడం మూలంగా ఓడిపోవడం జరిగింది తప్ప ఈరోజు హుజూరాబాద్ ప్రజానికం కూడా చాలామంది కూడా బాధపడదు. ఎందుకంటే ఒక దిక్కులేని ఒక ప్రాంతంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఒక ఏ విధంగా అయితే కుటుంబానికి పెద్ద దిక్కు అయితే చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అదేవిధంగా మా హుజూరాబాద్ ప్రజానికం కూడా అదే రకంగా బాధపడుతుందని తెలియజేస్తున్నాం. ఎట్లుందన్న పాడి కౌశిక్ రెడ్డి అంటే ఓట్ అయ్యకుంటే ఫ్యామిలీ ఏదో చేసుకుంటా అని చెప్పి మొత్తానికి గెలిచిండి, ఎట్లా చూసుకుంటాడు? హుజూరాబాద్ ఎట్లుంది ప్రస్తుతం? హుజూరాబాదు అతని గురించి చెప్పాలంటే హుజూరాబాదు అంత అనుకున్నంత ఆశించే విధంగా కనబడతలేదు. ఎందుకంటే ఆయన చాలా వరకు కూడా చాలా హామీలు ఇచ్చిండు పాపం, కానీ హామీలు కూడా మరి నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు మరి ముఖం చాటేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కేవలం అతని యొక్క అవసరాలకే వస్తున్నాడు తప్ప ప్రజా అవసరాలకు కూడా మరి కనబడతలేదని నా మాట కాదు. మొత్తం మా 106 గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి మాకున్న సంబంధాల ప్రకారం మాట్లాడితే వస్తున్నాడా ఎమ్మెల్యే గారు అంటే వస్తుండూ పోతున్నాడు. కాబట్టి ఎవరు కూడా కనబడలేదు. ఎందుకంటే ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికలనే కాబట్టి అక్కడే కూడా కనబడుతున్నాడు. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి కనబడడో తెలియని పరిస్థితుల్లో మరి హుజూరాబాద్ ప్రజలు ఆలోచిస్తున్నారు. మల్కజ్గిరిలో షంబీపూర్ రాజుకు టికెట్ కేటాయించి సడన్గా ఎవ్వరికి పరిచయం లేని లక్ష్మారెడ్డిని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ ఒకటి ఏమి వినబడుతోంది అంటే ఈటలను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కావాలని అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయని మీకు అనిపిస్తోందా? అసలు నిజంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి లోపాయికార ఒప్పందం ఉందని? అంటే మీ క్వశ్చన్ అనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే ఒక అభ్యర్థిని ప్రకటించినప్పుడు రెండో అభ్యర్థిని ప్రకటించకూడదు. ఎందుకంటే ఒక అభ్యర్థిని ప్రకటించినప్పుడు గుణగణాలు అన్ని రకాలుగా బేరీ చేసుకొని ఇవ్వడం జరిగింది. పాపం షంబీపూర్ రాజు కూడా మరి ఉద్యమకారుడే. ఒక ఉద్యమకారుని మరి టికెట్ ఇవ్వడం
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి వెనక తీసుకోవడం అదొక సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో 20 సంవత్సరాలు మేము పనిచేసినాం. వాళ్ళ యొక్క లాజిక్లు జిమ్మికులు మాకు దగ్గరుండి ఉన్నాయి కాబట్టి ఈరోజు మరి శంభూపురి రాజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా లోపకారి ఒప్పందం చేసుకొని ఈటల రాజేందర్ గారు గెలిస్తే మరి ఇక్కడ ఈ మల్కాజ్గిరి పార్లమెంటు అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఇక్కడ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మొన్నటిదాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ యొక్క తప్పులు దొరుకుతాయని ఉద్దేశం కొద్దీ వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు ఏదైతే బయటపడుతుందో ఆలోచించి ఈరోజు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లోపకారికంగా ఒప్పందం చేసుకున్నాయని నా మాట కాదు, యావత్ తెలంగాణ మాట. మల్కాజ్గిరిలో ఉన్న వ్యక్తులను కూడా మేము ప్రశ్నించాం. అంటే అపార్ట్మెంట్ కావచ్చు, బస్తీలు కావచ్చు, చాలా దిక్కులో పోయినప్పుడు కూడా బ్రదర్ ఎలా ఉందంటే అన్న ఈటల రాజేందర్ గారు చాలా గెలిస్తేనే మాకు అభివృద్ధి సాధించింది. ఎందుకంటే ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ఎందుకంటే 20 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి మరి ఈటల రాజేందర్ గారు కావాలని కోరుకుంటున్నారు. రైట్. కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం గురించి మీ అభిప్రాయం ఏంటి? కవిత లిక్కర్ స్కామ్ అనేది ఈడీ ఆధీనంలో ఉన్నది కాబట్టి, అంటే చాలామంది కూడా తప్పు చేసిరని అనుకుంటున్నారు కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అందరి లెక్క నేను ఉండాలి కాబట్టి తప్పకుండా తప్పు చేస్తాను. ఎందుకంటే 2 years కూడా వెయిట్ చేశారు కదా, ఒక రోజు కాదు 2 రోజులు కాదు. కాబట్టి ఈడీ వాళ్ళు కూడా దగ్గర ఒక 2 సంవత్సరాలు మొత్తం కూడా పరిశీలించిన తర్వాతనే నిన్నగాక మొన్న మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి విధి విధానాలు మరి ఆ 100 కోట్ల 1000 కోట్ల అది అర్థం కాలేదు కాబట్టి ఇక్కడి వ్యవస్థ మొత్తం కూడా ఢిల్లీలో ప్రవేశపెట్టడం మూలంగా పాపం క్లీన్ చీట్గా ఉన్న కేజ్రీవాల్కు పార్టీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇంత మరకంటిందని చాలామంది మరి మేధావులు కూడా మరి అనుకుంటారు. ఎందుకంటే కేజ్రీవాల్ అనే వ్యక్తి కొంచెం మంచి ఆఫీసర్గా ఉండి పాపం తక్కువ టైంలో 2-3 రాష్ట్రాల్లో మరి అధికారం తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు మరి లిక్కర్ స్కామ్ మూలంగా చాలా వరకు కూడా అతను కూడా కొంచెం మరకబడదని మేము ఆశిస్తున్నాం. మొత్తానికి కవిత అంటించిందంటారా మరక? లిక్కర్ అంటింది, లిక్కర్ మాత్రం అంటింది. కవిత అంటించేది ఎవరైనా మొత్తం లిక్కర్ మాత్రం లిక్కర్ స్టిక్కర్ అంటింది, లిక్కర్ స్టిక్కర్ అంటింది.